ఇప్పుడు క్రిస్టియన్ వాడు ముస్లిం వాడు కూర్చుని ఏమంటారంటే వీళ్ళంతా ఆన్లైన్ బెగ్గర్స్ అంటే వాళ్ళకి పని పట్టాలి, పద్దాక పొద్దున్న లేస్తే ఫోన్పేలు గూగుల్ పేలు అంటారు. ఇక్కడ ఫోన్పేలు గూగుల్ పేలు లేకపోతే నడిచే వ్యవస్థ ఏదీ లేదు. మేము ఉన్నాం. అమ్మకు నీకు నడుస్తుందా పబ్లిక్ సపోర్ట్ లేకుండా? నడవదు కదా. అయితే చాలామంది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అంటూ ఉంటారు వీళ్ళంతా ఫోన్పే గూగుల్ పే అని చెప్పేసి. కర్మ ఏంటంటే ఈ మధ్య కొంతమంది మన వాళ్ళల్లో ఉండేవాళ్ళు కూడా మనతో పోటీ పడలేక మనలాగా పని చేయలేక వాళ్ళు కూడా మొదలెట్టారు ఇదే సోది. ఇలా ఏమంటారంటే వాళ్ళు ధర్మం పేరు చెప్పి అడుక్కుంటున్నారు. ఒరే నాయనలారా, ఫస్ట్ డైలాగ్ మార్చండి. ధర్మం పేరు చెప్పి అడుక్కుంటాం కాదు, మీరు కూడా అవసరమైతే అడుక్కునైనా ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. అవసరమైతే అడుక్కునే వాళ్ళన్న నింద పడుతూ అయినా సరే ధర్మం కోసం పనిచేయండి, ధర్మం కోసం యుద్ధం చేయండి. ఎందుకంటే ఈ యుద్ధం మనది. మన దేశం చుట్టూ మనకి శత్రువులే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనలాంటి భావజాలంతో మన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం పనిచేయటానికి పట్టుమని పిడికడ మంది మనకు దొరకరు. ఆ దొరికిన కొద్ది మందిని కూడా వీళ్ళ వనరుల్ని రాకుండా వీళ్ళకి చేయాలని, వీళ్ళ ఉద్యమాన్ని ముందుకు పోకుండా చేయాలని ఇంత కుటిల ప్రయత్నాలు జరుగుతూ ఉంటే మరి మనకు అండగా ఉండాల్సింది ఎవరు? హిందూ సమాజం కదా.